హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. లాస్ట్ పార్ట్ 12. ఇప్పుడు ఈ ఐలాండ్ పై ఇరుక్కుపోయిన మొత్తం సర్వైవర్స్ ఇక వాళ్ళని కాపాడడానికి ఎవరు రారు అని వాళ్ళకి వాళ్ళుగా బతకడం కూడా నేర్చేసుకుంటారు. కానీ కొంతమందికి మాత్రం ఎవరో ఒకరు వాళ్ళని కాపాడడానికి వస్తారన్న నమ్మకం మాత్రం ఉంటుంది. కానీ క్లేర్ వాళ్ళని ఎప్పుడైతే ఇక్కడ నుంచి లాక్కుని వెళ్ళిపోయారో అప్పుడే అందరికీ అర్థమవుతుంది ఇక్కడ వీళ్ళే కాకుండా ఇంతకి ముందు నుంచే ఎవరో ఉన్నారు అని. అలాగే చాలా ఏళ్ల నుంచి ఈ ఐలాండ్ పై ఉన్న ఆ ఫ్రెంచ్ లేడీని కూడా సయ్యద్ కలిశాడు. అందుకని చార్లీకి కూడా గట్టి నమ్మకం ఇక్కడ ఎవరో ఉన్నారని. ఇక లాస్ట్ గా జాన్ ఇంకా బూన్ ఇద్దరు అడవిలో వెళ్తూ ఉంటే వాళ్ళకి నేలపై మెటల్ లాంటిది ఏదో కనిపిస్తుంది. దాన్ని మొత్తం తీసి చూస్తే ఎవరో ఇక్కడ దీన్ని కావాలనే తయారు చేశారు అన్నట్టు ఉంటుంది. తర్వాత మనకి కేట్ కనిపిస్తుంది. తను ఇప్పుడు ఒక పెద్ద చెట్టుని ఎక్కుతూ ఉంటుంది. అలా కొంతసేపటి తర్వాత చెట్టుపై నుంచి కిందకి వచ్చి వాటర్ తాగుతూ ఉంటే సడన్ గా తనకి అడవిలో నుంచి వింత వాయిస్ వినిపిస్తుంది. ఆ వాయిస్ ను చూసి తను కొంచెం కంగారు పడుతుంది. కానీ మళ్ళీ అక్కడ ఉన్న ఒక రాయిని తీసుకొని ఆ వాయిస్ వచ్చిన వైపు విసురుతుంది. దాంతో అక్కడ పెద్దగా అరుపు వినిపిస్తుంది. కానీ అక్కడ అరిచింది ఎవరో కాదు, సోయర్ అయి ఉంటాడు. అప్పుడే సోయర్ ఆ చెట్ల లోపల నుంచి కేట్ ముందుకి వస్తాడు. అలా సోయర్ ని చూడగానే పాప ఏంటి నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావా అంటుంది. కానీ సోయర్ మాత్రం అంత లేదు పాప, ఇక్కడ ఎవరో గుర్తు తెలియని వాళ్ళు అందరిని కిడ్నాప్ చేస్తున్నారని తెలిసింది. నీకేదైనా అపాయం జరుగుతుందని నిన్ను నేను ఫాలో చేస్తూ నిన్ను కాపాడడానికి వస్తున్నాను అంటాడు. కానీ కేట్ మాత్రం అంత అవసరం లేదు, నన్ను నేను కాపాడుకోగలను అంటుంది. దాంతో సోయర్ కూడా అంటాడు అది నేను చూస్తేనే తెలుస్తుందిలే నిన్ను నువ్వు కాపాడుకోగలవు అని. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే సడన్ గా కేట్ కి ఏదో సౌండ్ వినిపిస్తుంది. దాంతో సోయర్ ని కామ్ గా ఉండమని చెప్పి ఆ సౌండ్ ఏంటని వింటూ ముందుకు రాగానే వాళ్ళ ముందు ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది. దాన్ని చూసి ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే సోయర్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మొత్తం గుడ్డలన్నీ ఇప్పేసి ఇక దాంట్లో దూకి జలకలాడడానికి వెళ్తుంటాడు. అలాగే కేట్ తో కూడా అడుగుతాడు ఏంటి నువ్వు రావా నాతో పాటు, ఇక్కడ మన ఆనందాన్ని కూడా తీర్చుకునే స్వేచ్ఛ లేదా మనకు అంటాడు. ఇక కొంతసేపటికి కేట్ కూడా ఆ వాటర్ ఫాల్ లో స్నానం చేయడానికి వెళ్తుంది. అలా హ్యాపీగా ఇద్దరు స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడే కేట్ ఇంకా సోయర్ ఇద్దరు నీటి లోపలికి వెళ్లి చూస్తే లోపల రెండు డెడ్ బాడీలు కనిపిస్తాయి. ఆ రెండు డెడ్ బాడీలు పైలట్స్ వి అయి ఉంటాయి. అలా ఆ డెడ్ బాడీని చూడగానే ఇద్దరు చాలా భయపడతారు. కానీ కొంతసేపటి తర్వాత మళ్ళీ లోపలికి వెళ్లి సోయర్ ఒక డెడ్ బాడీ దగ్గర ఉన్న వాలెట్ ని తీసుకుంటాడు. అప్పుడే కేట్ కూడా ఇంకో డెడ్ బాడీ దగ్గర ఉన్న బ్రీఫ్ కేస్ ని చూస్తుంది. అందుకే వెంటనే సోయర్ తో అంటుంది నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేయి, అక్కడ ఉన్న బ్రీఫ్ కేస్ నాది, వెంటనే దాన్ని తీసుకురావాలి అని. అలా సోయర్ వెంటనే మళ్ళీ లోపలికి వెళ్లి ఆ బ్రీఫ్ కేస్ ని బయటికి తీసుకొని వస్తాడు. కానీ దాన్ని కేట్ కి ఇవ్వకుండా ఇది నీదేనని గ్యారెంటీ ఏంటి, నీదే అయితే దీని కీస్ నీ దగ్గర ఉండాలి కదా, అందుకే ఇది నీది కాదు నా దగ్గరే పెట్టుకుంటాను అంటాడు. దానికి కేట్ అవునా అయితే నీ దగ్గరే పెట్టుకో అంటుంది. అలా కేట్ అనగానే సోయర్ కి కొంచెం డౌట్ వస్తుంది, నిజంగానే పాప దేన్నో దాస్తుంది అని. అలాగే మళ్ళీ కేట్ తో అంటాడు ఈ బ్రీఫ్ కేస్ గురించి నీవేదైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, నేను వింటాను అని. కానీ పాప మాత్రం నాకు అవసరం లేదురా బై, నువ్వే పెట్టుకుంటానో కదా పెట్టుకో అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. తర్వాత బీచ్ లో ఉన్న వాళ్ళు కనిపిస్తారు. కానీ ఇక్కడ పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా మారుతుంది. ఎందుకంటే వాతావరణం మారడం వల్ల అలలు పెద్ద పెద్దగా వీళ్ళ పైకి వస్తూ ఉంటాయి. కరెక్ట్ గా ప్లేన్ బీచ్ మధ్యలో క్రాష్ అయి ఉంటుంది. అందువల్ల అక్కడ విరిగిపోయిన ప్లేన్ భాగాలతో వీళ్ళు ఉండడానికి ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఇప్పుడు వాతావరణం మారడం వల్ల సముద్రంలో నీళ్లు పెరుగుతూ వీళ్ళు ఉన్న దగ్గర కూడా పెద్ద పెద్దగా అలలు వస్తూ ఉంటాయి. ఆ అలల కారణంగా వీళ్ళ సామాన్ కూడా మొత్తం తడిసిపోతుంటాయి. అప్పుడే సయద్ అంటాడు ఇది విచిత్రంగా ఉంది, ఇంత స్పీడ్ గా వాతావరణం చేంజ్ అయ్యి అలలు పెద్ద పెద్దగా రావడం ఏంటి, నాకేం అర్థం కావడం లేదు అంటాడు. దానికి జేక్ ఇలాగే జరిగింది అంటే మనం ఉన్న ఫ్యూచలేజ్ కూడా కొన్ని రోజుల్లోనే మొత్తం నీటిలో మునిగిపోతుంది, మనం ఉండడానికి ప్లేసే ఉండదు అంటాడు. అలా మెల్లమెల్లగా అందరూ ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఆ సామాన్ మొత్తం నీటిలో తడవకుండా పక్కకు తీసుకొస్తూ ఉంటారు. అప్పుడే జేక్ మళ్ళీ సయద్ తో అంటాడు నువ్వు నన్ను ఆ ఫ్రెంచ్ లేడీ దగ్గరికి తీసుకువెళ్ళు, నేను ద అదర్స్ గురించి తెలుసుకుంటాను, అప్పుడే మనం ఇక్కడ నుంచి బయటపడడానికి ఏదైనా మార్గం దొరకొచ్చు అంటాడు. కానీ సయద్ మాత్రం ఇది పిచ్చి పని జేక్, నేను ఆల్రెడీ ఆ లేడీని కలిశాను, 18 సంవత్సరాలుగా తను ఇక్కడే ఉండడం వల్ల పిచ్చి పట్టినట్టు అయిపోయింది, తను మనం బయటికి వెళ్ళడానికి హెల్ప్ చేయదు, కానీ నేను అక్కడ నుంచి మనం బయటపడడానికి కావాల్సిన మ్యాప్స్ ని తీసుకువచ్చాను, వాటి సహాయంతో మనం ఇక్కడ నుంచి తప్పించుకోవచ్చు అంటాడు. కానీ ఇక్కడ మనకు వచ్చిన సమస్య ఏంటంటే ఆ మ్యాప్స్ మొత్తం ఫ్రెంచ్ లో ఉన్నాయి, ఫ్రెంచ్ మనకు అర్థం కాదు కదా అంటాడు. అప్పుడే ఇద్దరికి గుర్తుకు వస్తుంది షానన్ కి ఫ్రెంచ్ వచ్చు కదా, తనకి చూపిస్తే తెలుస్తుంది అనుకుంటారు. అప్పుడే మనకి షానన్ కనిపిస్తుంది. తను ఒక దగ్గర కూర్చొని ఉంటుంది. అంతలో బూన్ తన దగ్గరికి వస్తాడు. ఇప్పుడు మళ్ళీ తను జాన్ తో కలిసి అడవిలోకి వెళ్ళబోతూ ఉంటాడు. అప్పుడే షానన్ అంటుంది ఏంటి
ఏంటి జాన్ నీ కొత్త బాయ్ ఫ్రెండా? ఎప్పుడు నువ్వు తనతో పాటు అడవిలోకి ఎందుకు వెళ్తావు అంటుంది. అప్పుడు బూన్ చూడు క్లేర్ కనపడకుండా పోయిందని నాకు తోచినంత సహాయం నేను చేస్తున్నాను. ఒకవేళ తను దొరికితే నేను కూడా దాంట్లో భాగమయ్యానని హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఏదో పని చేస్తున్నారు, అందుకే నేను కూడా వెతకడానికి వెళ్తున్నాను. నువ్వే ఏమి పని చేయకుండా ఇలా ఖాళీగా కూర్చున్నావు అంటాడు. బూన్ అలా అనగానే పాప చాలా ఫీల్ అవుతుంది. తర్వాత నైట్ కి కేట్ కనిపిస్తుంది. తను ఎలాగైనా సరే ఆ బ్రీఫ్ కేస్ తీసుకోవాలని నైట్ సోయర్ పడుకున్నప్పుడు తన టెంట్ దగ్గరికి వస్తుంది. కానీ సోయర్ అంత తెలివి తక్కువ వాడు కాదు. ఆ బ్రీఫ్ కేస్ ని ఎవరు తీసుకోకుండా తన కాళ్ళ మధ్యలో పెట్టుకుని పడుకొని ఉంటాడు. అలా కేట్ ఆ బ్రీఫ్ కేస్ ని పట్టుకొని లాగగానే సడన్ గా సోయర్ మెలకువలోకి వచ్చి కేట్ ని పట్టుకుంటాడు. అలాగే పాపని ఫ్లడ్ చేయడానికి కూడా ట్రై చేస్తాడు. కానీ కేట్ మాత్రం ఎలాగోలా విడిపించుకుంటుంది. అప్పుడే సోయర్ నువ్వు నాకు ఎందుకు చెప్పడం లేదు, అసలు ఈ బ్రీఫ్ కేస్ లో ఏం దాచిపెట్టావు అంటాడు. కానీ కేట్ మాత్రం వాడితో ఏమీ చెప్పకుండా అక్కడ నుంచి వెళ్లిపోతుంది. తర్వాత మార్నింగ్ సయ్యద్ షానన్ దగ్గరికి వచ్చి నా దగ్గర కొన్ని పేపర్స్ ఉన్నాయి, కానీ అవి ఫ్రెంచ్ లో ఉన్నాయి, వాటిని మొత్తం ట్రాన్స్లేట్ చేసి నాకు చెప్తావా అంటాడు. ఆ మాటలు వినగానే షానన్ అనుకుంటుంది వీన్ని ఖచ్చితంగా బూనే పంపించి ఉంటాడు అని. కానీ సయ్యద్ మాత్రం నన్ను ఎవ్వరు పంపించలేదు, నేను ఫ్రెంచ్ లేడీ దగ్గర నుంచి ఆ పేపర్స్ తీసుకువచ్చాను, వాటిని నువ్వు చూసి అర్థమయ్యేలా మాకు ఎక్స్ప్లెయిన్ చేసావు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ అందరూ ప్రాణాలతో బయటపడడానికి నువ్వే హెల్ప్ చేసిన దానివి అవుతావు అంటాడు. అప్పుడు షానన్ అంత పర్ఫెక్ట్ గా నాకు ఫ్రెంచ్ రాదు అంటుంది. కానీ తనకి హెల్ప్ చేసిందా లేదా అనేది మనం ముందు ముందు తెలుసుకుందాం. తర్వాత సోయర్ కనిపిస్తాడు. తనకిప్పుడు ఆ బ్రీఫ్ కేస్ లో ఏముంది, కేట్ తన నుంచి ఏం దాస్తుందో తెలుసుకోవాలని ఉంటుంది. అందుకే చాటుగా ఆ బ్రీఫ్ కేస్ ని తెరవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఎంత ట్రై చేసినా అస్సలు అది ఓపెన్ అవ్వదు. అప్పుడే మైకిల్ ఇంకా హర్లీ మనోడు దాంతో కుస్తీ పడ్డం చూసి చాలా నవ్వుకుంటారు. నీ వల్ల కాదురా అబ్బాయి, అస్సలు నువ్వు దాన్ని ఓపెన్ చేయలేవు అంటారు. అప్పుడే మైకిల్ ఇంకో సలహా కూడా ఇస్తాడు. నువ్వు దీనిపై ఫిజిక్స్ ని అప్లై చేయాలి, అంటే లాక్ పై ఒత్తిడి చేస్తే అది ఓపెన్ అవ్వచ్చు అంటాడు. దాంతో సోయర్ ఎవ్వరు లేనప్పుడు అడవిలోకి వెళ్లి ఒక రాయికి ఆ బ్రీఫ్ కేస్ ని కొడుతూ దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఎంత ట్రై చేసినా అది మాత్రం ఓపెన్ అవ్వదు. దాంతో మనోడు పక్కన ఉన్న పెద్ద చెట్టుపైకి ఎక్కి పైనుంచి కిందకి విసిరేస్తాడు. అయినా కూడా అది ఓపెన్ అవ్వదు. అప్పుడు సోయర్ కి పిచ్చ కోపం వస్తుంది. ఫిజిక్స్ లేదు తొక్కలేదు, అసలు ఇది ఓపెన్ అవ్వనప్పుడు ఆ ఫిజిక్స్ తీసి ఎక్కడ పెట్టుకోవాలని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇలా మనోడు కష్టపడ్డం కేట్ దూరం నుంచి చూస్తూ ఉంటుంది. అప్పుడు సోయర్ పై నుంచి బ్రీఫ్ కేస్ ని కిందకి విసిరేగానే కేట్ అక్కడికి పరిగెట్టుకుంటూ వచ్చి ఆ బ్రీఫ్ కేస్ ని తీసుకొని అక్కడి నుంచి పారిపోతుంది. కానీ అంత తేలిగ్గా సోయర్ వదిలిపెట్టాడు. పరిగెత్తుకుంటూ తన వెనకే వచ్చి కేట్ నుంచి మళ్ళీ ఆ బ్రీఫ్ కేస్ ని లాక్కుంటాడు. కేట్ దాన్ని తీసుకోవడానికి చాలా ట్రై చేస్తుంది, కానీ తన వల్ల అవ్వదు. అప్పుడే సోయర్ అంటాడు, చూడు స్వీట్ హార్ట్, నువ్వు దీని గురించి ఎంత ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే నాలో క్యూరియాసిటీ అంత పెరిగిపోతుంది. అసలు దీంట్లో ఏముందో చెప్తే నేనే నీకు ఇచ్చేస్తాను కదా అంటాడు. కానీ కేట్ మాత్రం ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత బీచ్ లో ఉన్న సయ్యద్ కనిపిస్తాడు. ఇప్పుడు సయ్యద్ దగ్గరికి షానన్ కూడా వచ్చి ఆ ఫ్రెంచ్ లో ఉన్న పేపర్స్ ని మొత్తం చూస్తూ ఉంటుంది. షానన్ కి చాలా పొగరు కాబట్టి తను ఎవ్వరికి హెల్ప్ చేయదు. కానీ ఇప్పుడు సయ్యద్ కి హెల్ప్ చేయడానికి వస్తుంది. అలా మ్యాప్ ను మొత్తం చూస్తూ అందులో ఉన్న వాటి గురించి చెప్తూ ఉంటుంది. మెటల్ అంటుంది, వైర్స్ అంటుంది, ఏదేదో చెప్తూ ఉంటుంది. కానీ ఒక్క ముక్క కూడా సయ్యద్ కి అర్థం కాదు. అప్పుడే సయ్యద్ అనుకుంటాడు పాప అబద్ధం చెబుతుంది అని. అదంతా వింటూ సయ్యద్ కి ఏమీ అర్థం కాదు. అప్పుడే మళ్ళీ షానన్ తో అంటాడు, వీటిలో ఏదో తిరకాసుంది, కానీ నాకు ఏమీ అర్థం కావడం లేదు అని. దానికి షానన్, మరి నన్నేం చేయమంటావు? 18 సంవత్సరాల క్రితం అడవిలో ఇరుకుపోయి పిచ్చిదానిలో ఉన్న ఒక లేడీ దగ్గర ఉన్న మ్యాప్ ను తీసుకువచ్చి దాన్ని చెప్పమని చెప్తే ఇలాగే ఉంటుంది అంటుంది. అలా కోపంతో షానన్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత మనకి చార్లీ కనిపిస్తాడు. తను ఏ పని చేయకుండా కామ్ గా బీచ్ లో కూర్చొని దేని గురించో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే రోజ్ తన దగ్గరికి వచ్చి తనతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ రోజ్ ఎంత మాట్లాడినా మనోడు మాత్రం అస్సలు సమాధానం చెప్పడు. దాంతో రోజ్ అంటుంది, ఓ నీకేదో అన్యాయం జరిగింది కదా, అందుకే ఇంత కామ్ గా కూర్చున్నావు. ఒకసారి చుట్టూ చూడు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి లైఫ్ లో ఏదో ఒక అన్యాయం జరిగింది, అంతేకాని పిక్నిక్ కోసం ఎవ్వరూ ఇక్కడికి రాలేదు. కానీ అంతా మర్చిపోయి ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటున్నారు అంటుంది. ఆ మాటలు వినగానే చార్లీ కూడా పైకి లేచి రోజ్ కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనోడు మంచోడు కాబట్టి. అప్పుడే చార్లీ నవ్వుతున్న రోజ్ ను చూసి, మనం ఇక్కడ ఇరుక్కుపోయాం, మనని కాపాడడానికి ఎవరు రారని తెలిసినా కూడా నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావు, అలాగే మనని ఎవరో ఈ అడవిలో ఉన్న వాళ్ళే చంపడానికి కూడా ట్రై చేస్తున్నారు, అదేది నీకు పట్టడం లేదా అంటాడు. అప్పుడు రోజ్, చూడు చార్లీ, క్లేర్ విషయంలో నీ తప్పేం లేదు, నువ్వు తనని కాపాడడానికి చాలా ట్రై చేసావు, నువ్వు చావు అంచుల దాకా కూడా వెళ్లి వచ్చావు, అలాంటప్పుడు నిన్ను నువ్వు దోషిగా చూసుకోవడం మానేసేయి అంటాడు. ఆ మాటలు వినగానే చార్లీ అప్పుడే ఏడవడం స్టార్ట్ చేస్తాడు.
తర్వాత కేవ్ లో ఉన్న జేక్ దగ్గరికి కేట్ వచ్చి మనందరం ప్రమాదంలో పడబోతున్నాం, నాకు నీ హెల్ప్ కావాలి అంటుంది. అప్పుడు జేక్ మనం అందరమా లేకపోతే నువ్వు ప్రమాదంలో పడ్డావా అంటాడు. అప్పుడు కేట్ చూడు జేక్, నా గురించి నీకు మొత్తం తెలుసు. ప్లేన్ క్రాష్ అవ్వడానికి ముందు నాతో ఒక బ్రీఫ్ కేస్ ఉండేది, కానీ క్రాష్ అయిన తర్వాత అది ఎక్కడో పోయింది అంటుంది. దానికి జేక్ అసలు దాంట్లో ఏమున్నాయి అంటాడు. అప్పుడు కేట్ అందులో కొన్ని పైసలు, నా పర్సనల్ సామాను, ఇంకా గన్, కొన్ని బుల్లెట్స్ ఉన్నాయి అంటుంది. అది విని జేక్ ఇప్పుడు ఆ బ్రీఫ్ కేసు ఎక్కడ ఉంది అంటాడు. దానికి కేట్ అది ఇప్పుడు సోయర్ దగ్గర ఉంది అంటుంది. దాంతో జేక్ అర్థం చేసుకుంటాడు సోయర్ మెంటల్ నా కొడుకు, వాడికి ఈ గన్ దొరికింది అంటే దాని సహాయంతో వాడు ఏదైనా చేయొచ్చు అని. అప్పుడు జేక్ అసలు నా నుంచి నీకు ఏం కావాలి, నేను ఏ హెల్ప్ చేయగలను అంటాడు. దానికి కేట్ ఆ బ్రీఫ్ కేస్ ని ఓపెన్ చేయడానికి ఒక కీ కావాలి, కానీ ఆ కీ నా దగ్గర లేదు. నిజానికి అది ఆ పోలీస్ ఆఫీసర్ వ్యాలెట్ లో ఉంది, కానీ ఆ పోలీస్ ఆఫీసర్ ప్రాణాలతో లేడు. అందరిని తగలబెట్టేశారు, కానీ ఆ పోలీస్ ఆఫీసర్ మాత్రం పూడ్చిపెట్టి ఉంటారు. అప్పుడే కేట్ జేక్ తో అంటుంది నువ్వు ఆ పోలీస్ ఆఫీసర్ ని ఎక్కడ పూడ్చిపెట్టావు, మళ్ళీ ఆ బాడీని బయటికి తీస్తే తన వాలెట్ లో మనకి దాని కీ దొరుకుతుంది అంటుంది. దానికి జేక్ చిన్నగా నవ్వుతూ నువ్వు నాతో అబద్ధం చెప్పలేవు పాప, నేను కూడా నీ వెంట వస్తాను, ఆ కీతో మనం ఇద్దరం కలిసి ఆ బ్రీఫ్ కేస్ ని ఓపెన్ చేద్దాం అంటాడు. దానికి కేట్ కూడా ఒప్పుకుంటుంది. అలా తర్వాత జేక్ కేట్ ని తీసుకొని ఎక్కడైతే ఆ పోలీస్ ఆఫీసర్ ని పూడ్చిపెట్టాడో అక్కడికి వస్తాడు. అక్కడికి రాగానే కేట్ నాకొకటి అర్థం కావడం లేదు, మిగతా వాళ్ళలాగా ఈ ఆఫీసర్ ని కూడా ఎందుకు తగలబెట్టలేదు, ఇతన్ని ఎందుకు పూడ్చిపెట్టావు అంటుంది. దానికి మనోడు ఏమీ సమాధానం చెప్పడు, కానీ ఏదో ఒక కారణం మాత్రం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ కారణం లేకపోయినా సరే అవసరానికైతే వచ్చాడు కదా అన్నట్టు ఇద్దరు కలిసి ఆ డెడ్ బాడీని బయటికి తీయడానికి ట్రై చేస్తారు. ఆ బాడీని పూడ్చిపెట్టి కొన్ని రోజులు అయింది కాబట్టి బాగా స్మెల్ వస్తూ ఉంటుంది. అయినా కూడా ఏమి పట్టించుకోకుండా అతి కష్టం మీద ఆ డెడ్ బాడీ దగ్గర ఉన్న వాలెట్ ని తీసుకుంటారు. అలా కేట్ ఆ వాలెట్ ని ఓపెన్ చేయగానే అందులో చాలా పురుగులు ఉంటాయి. వాటిని చూసి పాప చాలా భయపడి ఆ వాలెట్ ని విసిరేస్తుంది. దాంతో జేక్ ఆ వాలెట్ ని తీసుకొని మొత్తం చెక్ చేస్తే అందులో కీ కనిపించదు. దాంతో జేక్ కి చిన్నగా డౌట్ వస్తుంది. పాప చాలా కిలాడి కాబట్టి అంతప్పుడే జేక్ కి అనుమానం వస్తుంది కేటే ఏదో చేసింది అని. అందుకే మొత్తం కేట్ ని చెక్ చేస్తాడు. అప్పుడే కేట్ చేతిని చూస్తే ఆల్రెడీ తను కీని తీసుకొని ఉంటుంది. ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి, జేక్ కి ఎవరైనా అబద్ధం చెప్తే అస్సలు నచ్చదు. ఇంతకు ముందే మనం చూసాం కదా, వాళ్ళ నాన్నని కూడా వదిలిపెట్టలేదు. అప్పుడే కేట్ జేక్ కి సారీ చెప్తుంది. ఇప్పుడు వీళ్ళ దగ్గర కీ ఉంది, ఇక బ్రీఫ్ కేస్ ఒక్కటే కావాలి, కానీ ఆ బ్రీఫ్ కేసు కిలాడి అయిన సోయర్ దగ్గర ఉంది కాబట్టి ఎలాగైనా దాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తారు. అలా జేక్ వాళ్ళు బీచ్ లో ఉన్న సోయర్ దగ్గరికి వస్తారు. ఇక్కడ ఉన్న అందరిలో ఎవరైనా సోయర్ కి ఎదురు తిరిగి మాట్లాడాలి అంటే అది ఒక్క జేక్ మాత్రమే. అందుకే జేక్ సోయర్ దగ్గరికి వచ్చి సోయర్ నేను చెప్పేది విని నేను అడిగింది ఇచ్చే అంటాడు. ఆ మాట విని సోయర్ చెప్పండి డాక్టర్, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అంటాడు. అప్పుడు జేక్ పక్కన ఉన్న బ్రీఫ్ కేస్ ని చూపిస్తూ అది నాకు కావాలి అంటాడు. దానికి సోయర్ ఏంటి పాప కూడా నిన్ను పటాయించిందా, తెలివిగా ఆలోచించి తనకి ఇవ్వట్లేదని నిన్ను రాయబారిగా పంపించిందా, అయితే చెప్పు మనం దీనికోసం ఎలా ఫైట్ చేయాలి, కుస్తీ పడదామా అంటాడు. దానికి జేక్ అంత అవసరం లేదు, నువ్వే నాకు దాన్ని చాలా ఈజీగా ఇచ్చేస్తావు అంటాడు. అప్పుడు సోయర్ నవ్వుతూ అంత ఈజీగా ఇచ్చేస్తానా, అంత పిచ్చినా కొడుకుని అనుకుంటున్నావా నన్ను అంటాడు. దానికి జేక్ నువ్వు పిచ్చినా కొడుకువే, నీకు గాయం అయ్యింది కదా, దానికి నేను స్పెషల్ అయిన యాంటీబయాటిక్స్ ఇస్తున్నాను. ఆ యాంటీబయాటిక్స్ నేను ఇవ్వడం మానేశానంటే 2 రోజుల వరకు నీకు అంతా బాగానే ఉంది అనిపిస్తుంది, కానీ 2 రోజుల తర్వాత అసలు ప్రాబ్లం మొదలవుతుంది. దాని ఇన్ఫెక్షన్ నీ బాడీ మొత్తం పాకి నువ్వు దారుణమైన చావు చేస్తావు అంటాడు. అప్పుడు నువ్వు అనుకుంటావు 2 రోజుల క్రితమే డాక్టర్ అడిగినప్పుడే ఈ బ్రీఫ్ కేసు ఇచ్చేసి ఉంటే బాగుండు కదా అని. అప్పుడు ఆలోచించడం కంటే ఇప్పుడే ఇచ్చేస్తే చాలా బాగుంటుంది కదా అంటాడు. ఆ మాట వినగానే సోయర్ సైలెంట్ అవుతాడు. అలాగే జేక్ ముందుకు వెళ్లి నువ్వు అలా చేయలేవు డాక్టర్ అంటాడు. కానీ జేక్ మాత్రం నేను అలా చేయగలను, నీలాంటి వాళ్ళ దగ్గర ఎలా ఉండాలో నాకు తెలుసు అంటాడు. అలా జేక్ అంత గట్టిగా మాట్లాడడంతో సోయర్ భయపడతాడు, వీడు చేసినా చేసేస్తాడు అని. ఇక లాస్ట్ కి సోయర్ ఆ బ్రీఫ్ కేస్ ని ఇచ్చేస్తాడు. అలా ఇస్తూ తనతో అంటాడు ఇందులో ఏం దాచిపెట్టిందో అని ఆ పాప చెప్పిందా అని. దానికి జేక్ చెప్పలేదు అంటాడు. అప్పుడు సోయర్ నాకు చెప్పలేదు, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో డాక్టర్, ఆ పాప ఏం చెప్పినా సరే అందులో అబద్ధాలే ఉంటాయి, నువ్వు తనతో జాగ్రత్తగా ఉండాలి అంటాడు. ఆ తర్వాత జేక్ ఇంకా కేట్ ఇద్దరు బ్రీఫ్ కేస్ తీసుకొని అడవిలోకి వెళ్లి దాన్ని ఓపెన్ చేస్తారు. అలా ఓపెన్ చేయగానే కేట్ చెప్పినట్టే అందులో గన్ ఇంకా పైసలు, కొన్ని బుల్లెట్స్ ఉంటాయి. అలాగే ఒక ప్లేన్ బొమ్మ కూడా ఉంటుంది. దాన్ని చూసి కేట్ చాలా ఎమోషనల్ అవుతుంది. అప్పుడే జేక్ తనని చూసి అసలు ఇది ఏంటి, ఇది ఎవరికి సంబంధించింది అంటాడు. అప్పుడు కేట్ జేక్ తో నేను ఇష్టపడ్డవాడు దీన్ని నాకు పంపించాడు అంటుంది. కానీ తను చెప్పిన దాన్ని జేక్ అస్సలు నమ్మడు. అందుకే గట్టిగా అరుస్తూ నాకు నిజం చెప్పు, నీ కళ్ళని చూస్తే నాకు అర్థమవుతుంది నువ్వేదో తప్పు చేశావు
చేశావు అంటాడు. అలా ఆ మాట వినగానే కేట్ గట్టిగా అరుస్తూ ఇది నేను చంపిన వాడికి సంబంధించింది అని కింద కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటుంది. తర్వాత మనం కేట్ కి సంబంధించిన ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూద్దాం. ఆల్రెడీ మనం ఎలా తను ఫ్లైట్ లోకి వచ్చిందని చూసేసాం, కానీ తన గురించి తెలుసుకోవడానికి ఇంకా చాలా ఉంది. ఇప్పుడు కేట్ న్యూ మెక్సికోలో ఉన్న ఒక బ్యాంక్ లోకి వెళ్లి లోన్ కోసం అప్లై చేస్తుంది. అలా బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడుతూ ఉన్నప్పుడే సడన్ గా దొంగలు బ్యాంక్ లోపలికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళ అందరినీ గన్స్ తో భయపడుతూ అందరినీ కింద కూర్చోమని అంటారు. కేట్ కూడా చాలా భయపడి కింద కూర్చొని ఉంటుంది. అప్పుడే కేట్ వెనుక ఉన్న వ్యక్తి నేను ఆ లాస్ట్ లో ఉన్న దొంగని పట్టుకుంటాను, అప్పుడు వాడి చేతిలో ఉన్న గన్ని నువ్వు తీసుకొని వాడిని షూట్ చేయి అంటాడు. అలా చూస్తూ ఉండగానే కొంతసేపట్లోనే ఆ వ్యక్తి వెళ్లి ఒక దొంగని పట్టుకుంటాడు. దాంతో ఆ దొంగ చేతిలో ఉన్న గన్ను డైరెక్ట్ గా కేట్ దగ్గరికి వస్తుంది. అలా కేట్ ఆ గన్ తీసుకొని ఆ దొంగకి గురి పెడుతుంది. కానీ తను షూట్ చేయలేకపోతుంది, ఎందుకంటే తనకి షూట్ చేయడం రాదు అని అక్కడ ఉన్న వాళ్ళతో అంటుంది. అప్పుడే ఒక దొంగ కేట్ దగ్గరికి వచ్చి తనని బలవంతంగా ఒక రూమ్ లోకి లాక్కు వెళ్తాడు. అక్కడ ఉన్న అందరూ చాలా భయపడతారు, తనని టార్చర్ చేస్తారు అని. లోపలికి వచ్చాకే మనకి అసలు విషయం తెలుస్తుంది, నిజానికి కేట్ కూడా ఆ దొంగలకి సంబంధించిందే అని. వీళ్ళందరూ కలిసి చాలా బ్యాంకుల్లో దొంగతనాలు చేస్తూ ఉంటారు. అలా కొంతసేపటి తర్వాత మళ్ళీ కేట్ బయటికి వచ్చి మొత్తం బ్లడ్ వస్తున్నట్టు నాటకం ఆడుతూ ఈ దొంగలు నన్ను చంపేస్తారు, ప్లీజ్ ఆ సేఫ్ లాకర్ ని ఓపెన్ చేయండి, వాళ్ళకి కావాల్సిన పైసలు తీసుకొని వెళ్లిపోతారు అంటుంది. దాంతో బ్యాంక్ మేనేజర్ కూడా భయపడతాడు. దాంతో ఇక చేసేదేం లేక బ్యాంక్ మేనేజర్ కూడా ఆ లాకర్ ని ఓపెన్ చేస్తాడు. అలా ఒక దొంగ బ్యాంక్ మేనేజర్ ని ఆ లాకర్ లోకి తీసుకువెళ్తాడు. అలా పైసలు మొత్తం తీసుకుంటూనే ఆ బ్యాంక్ మేనేజర్ ని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ కేట్ మాత్రం మనం ముందే అనుకున్నాం కదా, ఇక్కడ ఉన్న ఎవరిని చంపకూడదు, మనం కేవలం పైసలు తీసుకునే పారిపోవాలి అంటుంది. అప్పుడే ఇక్కడ ఒక ట్విస్ట్ ఓపెన్ అవుతుంది. అదేంటంటే కేట్ తనతో పాటు వచ్చిన దొంగలందరినీ కాళ్లపై షూట్ చేసి అక్కడే కింద పడేలా చేస్తుంది. నిజానికి తను బ్యాంక్ లోకి వచ్చింది డబ్బుల కోసం కాదు, ఒక సేఫ్టీ డిపాజిట్ లాకర్ కోసం వచ్చి ఉంటుంది. అలాగే తను లోపలి వాళ్ళకి రావడానికి ఈ దొంగల్ని మొత్తం వాడుకొని ఉంటుంది. ఇదంతా బ్యాంక్ మేనేజర్ చూసి కూడా షాక్ అవుతాడు. ఆ కింద పడ్డ దొంగలు మేఘన్ మేఘన్ అని కేట్ ని పిలుస్తూ ఉంటారు. కానీ కేట్ మాత్రం నా పేరు మేఘన్ కాదు అంటుంది. అసలు ఆ సేఫ్టీ డిపాజిట్ బాక్స్ కోసం కేట్ ఎందుకు వచ్చింది, అందులో పైసల కంటే ఖరీదైంది ఏం దాచిపెట్టి ఉంటుందో ముందు ముందు తెలుసుకోవాలి. పాప జీవితంలో పెద్ద పెద్ద ట్విస్టులు ఉన్నాయి, వాటిని తెలుసుకోవాలంటే మనం ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే. ఆ తర్వాత మళ్ళీ మనకి ఐలాండ్ ని చూపిస్తారు. ఇప్పుడు బీచ్ లో ఉన్న అందరూ ఆ పెద్ద పెద్ద అలల కారణంగా ఇంకా కొంత దూరం ముందుకు వచ్చి అక్కడ వాళ్ళ క్యాంప్ ని రెడీ చేసుకుంటూ ఉంటారు. తర్వాత నైట్ కి కేట్ ఒక దగ్గర కూర్చొని ఆ ప్లేన్ బొమ్మనే చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. జేక్ తనని చూస్తాడు కానీ తన దగ్గరికి మాత్రం అస్సలు వెళ్ళడు. తర్వాత షానన్ సయ్యద్ దగ్గరికి వెళ్లి నేను ఫ్రాన్స్ లో ఒకరి దగ్గర ఉన్నాను, వాళ్ళకి ఒక కొడుకు కూడా ఉన్నాడు, తను ప్రతిరోజు ఒక కార్టూన్ మూవీ చూస్తాడు, లాస్ట్ లో ఒక పాట కూడా పాడతాడు, ఆ సాంగ్ మొత్తం ఫ్రెంచ్ లో ఉంటుంది కానీ చాలా బాగుంటుంది అంటుంది. అలా ఈ పాట ముగుస్తుంది. మరి తర్వాత పాట కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారో ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.